గుడ్ మార్నింగ్ ఆల్ ఇయర్స్. నా పేరు వచ్చేసి ఆకుల వెంకటేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ డిపోలో నేను ఆర్టీసీ కండక్టర్గా ఒక 30 years నుంచి పనిచేస్తున్నా. ఈ కంపెనీ వెస్టేజ్ వచ్చేసి నాకు 2017లోనే పరిచయం అయింది. అయితే నా వ్యక్తిగత కారణాల వల్ల చేస్తేనే జీతం వచ్చేది. అప్పుడు ప్రతిరోజు పనిచేస్తేనే ఆర్టీసీలో మన పిల్లల చదువుల కొరకు కానీ వాళ్ళ పిల్లల కొరకు కానీ నేను దీన్ని టేకప్ చేయలేకపోయాను. అప్పుడు ఇప్పుడున్నట్టుగా మండలానికి స్టోర్ లేదు, హైదరాబాద్ విజయవాడలోనే స్టోర్ లేదు. నేను జాబ్ చేసుకుంటా చేయలేకపోయాను. కాకపోతే ఏంటంటే ఒక మంచి పని ఏంటంటే నేను అందులో ఉన్న సప్లిమెంట్స్ వాడి ఈరోజు నా వయసు 60 సంవత్సరాలైనా కూడా వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల నేను హాస్పిటల్ బెడ్ లెక్కకుండా అయింది. మా ఇంట్లో మా కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడైతే మా మేడ వద్దలో ఈ సంవత్సరం కూడా నేను జాన్వరి బిజినెస్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు అప్పుడంటే పిల్లల చదువులు మ్యారేజ్లలో ఇంకా రిటైర్మెంట్ వాళ్ళ 1.5 years కదా ఇప్పుడు చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ నాకు ఇప్పుడు వచ్చే 76,000 1.5 years తర్వాత 0 అయిపోతుంది. పెన్షన్ లేదు, పిఎఫ్ పెన్షన్ 3,000 ఉంటుంది. మనం చేసుకున్నాం. పిల్లల మీద ఆధారపడుతుందంటే కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను కదా, కొడుకు 1,00,000 వస్తాను, కోడలు ₹1,00,000 వస్తాయి. మనకు మీకు రిటైర్మెంట్ అయినా 50-60 లక్షలు వస్తాయి కదా, బ్యాంకులు వేసుకున్నా 55,000 వస్తాయి అని చెప్పారు. నాకు కనెక్ట్ అయిన విషయం ఆవిడ చెప్పిన త్రీ జనరేషన్ ప్లాన్ ఉంది. మనం చేసుకున్నా రేపు మన కొడుకు ఇదే ఆస్తి ఇవ్వడం అవుతుంది, మన అమ్మకైనా ఇది వెళ్ళిపోతుంది. నేను చేసుకున్నాం 10 years నుంచి నెట్వర్క్ మీద నుంచి అవగాహన నేర్చుకున్నాం. దీన్ని స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసి సిల్వర్ పొజిషన్లో ఉన్నా. అయితే మామూలుగా స్టార్టింగ్లో అక్కడ వద్దే అన్నది. సరే కొద్ది ఒక 2-3 నెలలు పోయిన తర్వాత మేము స్పీకర్ పెట్టడం తినిపించడం వల్ల ఒక అవగాహన వచ్చి 4 రోజులు వారానికి 4 రోజులు డ్యూటీ చేస్తున్నాం కదా, 3 రోజులు అయితే చేసుకో అని అన్నది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్పుడు మీటింగ్ రాకుండా రాకపోయేది. ఈ పూర్తి అప్పుడు మా మేడం తీసుకురావడం జరిగింది.